అవుతుంది. అక్కడికి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మా ఫ్యామిలీ అందరూ. ఇప్పుడు నేనైతే గెట్ రెడీ విత్ మీ చేస్తాను. గెట్ రెడీ విత్ మీలో ఇప్పుడు నాకు సారీ ఎలా ఉందో చూద్దాం. చూసారా, నేను ఆల్రెడీ ప్లీటింగ్ పెట్టేశాను అనమాట. శారీని చూపిస్తాను ఉండండి. ప్లీటింగ్ పెట్టేశాను అనమాట శారీని. సిల్వర్ శారీ, టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ఇంకా పళ్ళుకి గోల్డ్ వచ్చింది. బ్లౌజ్ అనేది నేను కాలర్ పెట్టి స్టిచ్ చేయించానండి. చూడండి, కాలర్ పెట్టి స్టిచ్ చేయించాను. హ్యాండ్స్కి ఇలాగా లేస్ వేయించాను. చూసారు కదా. ఇప్పుడైతే రెడీ అయ్యి శారీ ఎలా ఉందో చూద్దాం. రెడీ అయిపోయింది. శారీ అయితే వేసుకున్నాను అనమాట. రెడీ. ఇప్పుడైతే గుడి దగ్గరికి 2 కొబ్బరికాయలు వలచమని చెప్పాను అంకుల్ గారికి. వలుస్తున్నారు. 2 కొబ్బరికాయలు తీసుకుని ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము ఆటోలో ఉన్నాం. వెనకత్తపల్లి వెళ్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ ఊరు వెళ్ళడం. ఆ పండగ ఎలా ఉంటుందో అక్కడ చూడాలి. మా ఊర్లో అయితే చూసాము. ఇక్కడ బయటకు వస్తున్నాం కదా, బయట ఎలా ఉంటుందో ఇవన్నీ చూడాలి. నేను కూడా ఎక్సైట్ అవుతున్నా ఎలా ఉంటుందా ఏంటి అనేది. చూద్దాం గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత. నిన్ను అడగకుండానే మా ఆయన పువ్వులు తీసుకొచ్చారనమాట. ఆ పువ్వులు కూడా పెట్టుకుంటున్నాను. పువ్వులు అంటే ఎంతమందికి ఇష్టం ఉండవో చెప్పండి. అలాగే నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్. ఇప్పుడైతే కొత్తపల్లి ఎంట్రన్స్ అండి. శివుడు పార్వతి ఫ్లెక్సీ అనమాట. ఇదైతే టెంపుల్ గేట్లు వేసేసి ఉన్నాయి చూడండి. క్లోజ్ అయిపోయింది అనమాట. పొద్దుట దర్శనం ఇది చేసేసి క్లోజ్ చేస్తారు దీన్ని, టెంపుల్ని. శివాలయం టెంపుల్. ఇప్పుడైతే ఎంట్రన్స్ కొత్తపల్లి అండి ఇది. చూసారా హౌస్లు ఇవన్నీ, షాప్స్, చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ చాలా 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 కలర్ఫుల్గా ఉంటుంది అంటండి ఇది కొత్తపల్లి. ఇక్కడ చిన్న గుడి ఉంది చూడండి. ఇటు పక్కనే మనది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి వెళ్ళేది. చూసారా వ్యూ. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందంట ఈ వ్యూ. ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. మా పిల్లలిద్దరూ చూడండి చేయి పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సరదాగా. వాళ్ళకి ఇలాంటి తీర్థాలంటే చాలా చాలా ఫన్గా ఉంటారు. చాలా ఇష్టంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి. ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఈ స్టాల్స్ చూడండి, చిన్న చిన్న స్టాల్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వేసేసారనమాట. ఇప్పుడైతే మనం గుళ్ళోకి వెళ్ళడానికి అరటిపళ్ళు తీసుకున్నాం. గుళ్ళోకి అయితే వెళ్తున్నాను చూడండి. గుళ్ళో పూజారి గారు ఉన్నారు. అర్చన అది చేయించుకుంటున్నాను. సత్యగోపురం ఇవి పెట్టారు. అవన్నీ సీన్స్ కట్ అయిపోయాయి అనమాట. చూడండి దండం పెట్టుకుంటున్నాను. ఏదో మనశ్శాంతిగా ఉండడం కోసం అలా దండం పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే పెద్ద విషయం కోరుకున్నానండి. మా కోరికలన్నీ దేవుడు నెరవేర్చాలని అనుకుంటూ బాగా దర్శనం అయితే జరిగిందండి. మా ఆయన వీళ్ళు అందరూ పిల్లలు అందరూ బాగా దండం పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ నెమలి సత్యగోపురం ఉంది. అక్కడ దండం పెట్టుకున్నాను. అరటిపళ్ళు కూడా పెట్టేసి దండం పెట్టుకున్నాను. మళ్ళీ పైన దండం పెట్టేసుకుని కిందకు వచ్చాను అనమాట. ఇక్కడ చెట్టు దగ్గర నాగం దాగుతుంది. ఇక్కడ అరటిపళ్ళు పెట్టేసి దండం పెట్టుకుందామని మా అబ్బాయి నేను వెళ్ళాము. దండం పెట్టుకున్నాము. ఈసారి అయితే ఇంకా తీర్థం చూడడానికి వెళ్ళాలి. తీర్థంలోకి వెళ్దాం. అలాగా ఇష్టమండి. హెల్దీగా ఉంటాయి కదా ఇవి కూడా. అవి కూడా ఒక 1/2 kg ఇచ్చుకున్నాను అనమాట. మా చిన్నవాడు చూడండి అలా తిరిగేస్తున్నాడు. అన్నీ చూసేద్దామని ఆతృత వాడికి. ఇంకా ఖర్జూర పండు తినాలన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటివి అన్నీ తింటూ ఉంటేనే కదండి. వీళ్ళైతే మా పిన్ని మా బాబాయ్ అనమాట. మా రిలేటివ్స్ కనిపించారు. ఇక్కడ ప్యాకులు బేరమాడుతున్నారు. మా పిల్లలకి అయితే టాయ్స్ కొను అని తినేస్తున్నారు అనమాట ఇందాక నుంచి. అందుకే వాడికి కారు, మా చింతలకి అయితే డాలు ఎంచుకున్నాం అనమాట. వాళ్ళు చాలా హ్యాపీ. ఇక్కడైతే చికెన్ స్టాల్ కనపడిందండి. వాసన అలా నన్ను లాగేసిందనమాట. ఆ తందూరి స్మెల్కే చాలా అంటే చాలా బాగుంది తందూరి. మా ఆయనకో స్టిక్, నాకో స్టిక్ తీసుకున్నాం అనమాట తందూరి చికెను. నేనైతే టేస్ట్ చేసేసాను అక్కడే. చాలా అంటే చాలా బాగుంది తందూరి చికెను. ఇప్పుడైతే రింగులు ఆడడానికి వెళ్ళాను అనమాట. సరదాగా రింగులు తీసుకున్నాను. వేస్తున్నాను చూడండి. నాదైతే 100 మీద ఉంది. 100 పడుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ కూడా అయిపోయిందండి. అస్సలు బిస్కెట్కైనా వేద్దామని చూశాను, కుదరలేదు. పడదా అనుకున్నాను. మూడోసారి అస్సలు పడలేదు. లాస్ట్ ఛాన్స్ అలా పడలే.
నెక్స్ట్ టైం లాస్ట్ అయినా పడుతుందో లేదు చూద్దాం. నేను అనుకున్నాను కదా, అందుకే పడలేదు అనుకుంటే ఏమీ అయితే పడలేదు. ఇది చూడండి బ్రేక్ డ్యాన్స్ అనమాట. ఇది ఇక్కడికి వచ్చాను, వాళ్ళని ఎక్కుతారని అడుగుతున్నాను పిల్లల్ని, వాళ్ళు భయపడతారు అంటున్నారు. మా పిల్లలు అయితే ఏది ఎక్కలేదన్నమాట, వాళ్ళు భయపడతారని వద్దు వద్దు అంటున్నారు. దేనికి అడుగుతున్నాను చూడండి, వాళ్ళని ఎక్కుతారని వద్దు అంటున్నారు. మీరు ఎక్కర్లేండి వచ్చేయండి అంటున్నాను. ఇదైనా ఎక్కుతారు అనుకున్నాను, దీనికి వెళ్ళలేదు వీళ్ళు, అసలు దేనికి వెళ్ళను అంటున్నారు వీళ్ళు. అలా ఒక్కొక్కటి అన్నీ చూపిస్తున్నాను అనమాట వాళ్ళకి. ఇది ఎక్కుతారా ఇది ఎక్కుతారా అని, అసలు ఏమీ వద్దు వద్దు అని అంటున్నారు. జైంట్ వీల్ చూసారా, ఇప్పుడప్పుడు ఎక్కాలండి ఈ జైంట్ వీల్. నాకైతే చాలా భయం ఈ జైంట్ వీల్ ఎక్కాలంటే. ఇవన్నీ నైట్ టైమే రన్ అవుతాయంట, ఇప్పుడైతే ఆపేసినట్టున్నారు అన్నీని. నైట్ టైం వ్యూ అందరూ వస్తారు కాబట్టి నైట్ చాలా బాగా జరుగుతుందంట ఇదంతా. ఈ వ్యూ అంతా నైట్ టైం బాగుంటుంది. మేమైతే ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాం అనమాట, పిల్లలకి 2 ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను. నేనైతే కోన్ కోసం అడిగాను అనమాట, కోన్ తీసుకుంటున్నాను నేను, నాకు కోన్, పిల్లలకి కప్ ఐస్ క్రీమ్స్. కోన్ తీసేసుకున్నాను, నేను తింటున్నా కోన్. ఇవన్నీ నాకే తగిలించేసారు చూడండి పిల్లలు. కోన్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం నాకు. మా ఆయనకి ఈ రేగిపళ్ళు అంటే ఇష్టం అంటండి చిన్నప్పటి నుంచి, అందుకే ఆయన రేగిపళ్ళు తీసుకుంటున్నారనమాట. రేగిపళ్ళు కావాలన్నారు. ఇవి చికెన్ పకోడీ అంటే కూడా చాలా ఇష్టం అండి మన ఫేవరెట్ ఫుడ్డే చికెను నూడిల్స్, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇవే మనకి ఎక్కువ ఇష్టం. ఈ చికెన్ పకోడీ కూడా తీసుకున్నాం, తింటున్నాను నేను. చికెన్ చాలా బాగుంది, సూపర్ ఉంది చికెన్ అయితే. ఇప్పుడైతే అయిపోయిందండి మా తీర్థం, వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి. ఆటో అయితే ఎక్కేసాం, ఎంట్రన్స్ అయిపోయింది. ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగింది, బాగా చేసుకున్నాం దర్శనం. అదిని ఫస్ట్ టైం కదా గుడికి వెళ్ళాం, చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూ మొత్తం ఫెస్టివల్ వ్యూ అంతా, పెద్ద 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 డెకరేషన్స్, పెద్ద పెద్ద హంగామంగా బాగా ఉంది. ఇది 3 days జరుగుతుందంట, నాకైతే తెలియదు 3 days జరుగుతుందని. చాలా అంటే చాలా బాగుంది దర్శనం. అది కూడా